ప్రియమైన సహోదరి సహోదరులారా, భారతదేశ క్రైస్తవ చరిత్రలో సెప్టెంబర్ 20, 1930వ సంవత్సరము ఒక జరిగిపోని సందర్భము. అది పునరైక్యత ఉదయము ప్రారంభమైన రోజుగా ముద్రవేయబడుతున్నది. అగ్ర పీఠాధిపతులు మార్ ఇవానియోస్ గారు, పీఠాధిపతులు మార్ థియోఫిలోస్ గారు మరియు ఇంకో ముగ్గురితో కలిసి కేరళలో ఆర్థడాక్స్ చర్చ్ నుండి కథోలిక చర్చిలో పునరైక్యమయ్యారు. ఇది నెరవేర్చబడిన ఎంతో ఆనందకరమైన చిరకాల కళ. 17వ శతాబ్దం నుండి ఎంతో మంది పుత్తన్కూరు మార్గదర్శులు దీనికోసం ప్రయత్నించారు. చివరిగా అది 1930వ సంవత్సరంలో నిజమైనది. ప్రతి పునరైక్య రోజు జరగబోవడం ఈ గొప్ప సందర్భాన్ని గుర్తు చేస్తుంది. అన్ని భిన్నలకి ఐక్యత అనేది ఒక పరిష్కారం అని గుర్తు చేస్తుంది. దానికి ఒక మనసు కావాలి. అదే మార్ ఇవానియోస్ గారి జీవితము. ఆయన తన తల్లి సభను విడిచిపెట్టి ఒక సన్యాసిగా జీవించారు. అతని విధేయతలోకి నుండి ఎన్నో బెదిరింపులు, ఊగించని ప్రదర్శనలు ఆయన అనుభవించారు. కానీ ఆయన దేవుని యందు దృఢముగా నిలబడి అన్ని రాతి మార్గాలను తీసివేశారు. దేవుని యందు దృఢమైన విశ్వాసం ఆయన నిజమైన నీతి. అది ఇప్పుడు సీరో మలంగర కథోలిక చర్చ్ యొక్క వెన్నుముక్క. 90వ సంవత్సర పునరైక్యత వేడుకలు జరుపుకుంటున్న సందర్భముగా సర్వశక్తిగల దేవుని ఆయన రక్షణను అడుగుతాము. మరియు ఈ 90వ వేడుకలు మన హృదయపూర్వముగా అభినందనలు చెప్తాము. అదే విధముగా మలంగర కథోలిక మీడియాకి మా అభినందనలు చెల్లిస్తున్నాము.